కార్తీక పురాణం 4వ అధ్యాయము దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు మహితపస్విత తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తెరకున్నది. కార్తీక మాసము ముఖ్యముగా ఏమేమి చేయవలయునో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధనమందు అతి ముఖ్యము, దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారమునందుగాని దీపముంచినవారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవునేతితోగాని కొబ్బరి నూనెతోగాని విప్ప నూనెతోగాని ఏది దొరకనప్పుడు అముదముతోగాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధనయే నూనెతో చేసినను మిగుల పుణ్యత్ములుగాను భక్తి పరులగాను నగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందుకొక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగుజంది తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చుటకు పికెదుడను ఇడీముని పుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నివెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి యని ప్రశ్నించగా, ఋషిపుంగవా, నాకు ఐశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృశించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగావుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడలని కోరిక నేరవేరగలదు యని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దన ధర్మాలతో నియమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పచ్చిపెట్టుచు విడువకుండా 4 దినములు అటుల చేసెను. తత్పుణ్య కార్యం వలన నా రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున నొక కుమారుని గనెను. రాజకుటుంబికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్ములు చేసి ఆ బాలునకు శత్రుజీ యని నామకరణము చేయించి అమిత గర్భముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధ మనుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకునెను. కాని యవ్వనమునము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్త్రీలకు బలత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కమావాంఛ తీర్చుకోను చుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదనని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకై నను శక్యముగాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై కమవికరముతో నామెను సమీపించి తన కమవాంఛ తెలియచేసెను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముద్దురాలై కులము శిలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సేన మందిరానికి తీసుకొనిపోయి భోగములను భావించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతిదినము నర్ద రాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకునుచు తమ కామవాంఛ తీర్చుకునుచుండిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలేనని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను.
ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకుని గాఢాలింగన మొనర్చుకును సమయమున చీకటిగా ఉన్నది. దీపముండిన బాగుండునుగదా యని రాకుమారుడనగా, ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురూ మహానందముతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా, అదే యదనుగా నామె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యను, ఆ రాజకుమారుని ఖండించి తను కూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలనను, ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకుని పోవుటకును, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా? చిత్రముగా నున్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, ఎవ్వరెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున, అంగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటివరకు వారు చేసిన పాపములన్నీయును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకునిపోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా, ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగునున్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయములో ఒక స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా యందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమనమెక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి. వింటివా రాజా? శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచినవారు జన్మరాహిత్యముందుదురు. 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తం.